ఈ 225, 250 అవతల వాళ్ళకి వచ్చి వీళ్ళు 280, 290 ఉంటే ప్రభుత్వం గద్దె దిగుతుంది అనే భయాలు ఉంటాయి. 100 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 240 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గద్దె దించడం ఎట్లా సాధ్యమవుతుంది? అలాగే 220 అది కూడా ఐఎన్డీఏ భాగస్వామి పక్షాలతో పాటు తృతీయ పక్షాలతో కూడా కలుపుకొని వచ్చేటటువంటి సీట్కి 293 ఇటు పక్కనే ఉన్నప్పుడు ఇందులో తృతీయ పక్షాలు కూడా అటు బీజేపీ వైపు ఉన్నప్పుడు ఎట్లా దించడం సాధ్యమవుతుంది? మోడీ ఈ సంఖ్య తగ్గింది కాబట్టి భయపడలేదు, వెనక్కి తగ్గలేదు, ఎవరికి లొంగి ఉండట్లేదు. నితీష్ కుమార్ని పక్కన పెట్టి వాళ్ళ అబ్బాయిని పెట్టి అక్కడ బీహార్లో ప్రభుత్వాన్ని తీసుకోలేదా? అలాగే చంద్రబాబు గారిని ఏమి ఢిల్లీలో మీరు వచ్చేసి కూర్చోండి అని చెప్పట్లేదు కదా, వాళ్ళు ఏదోవరకు ప్రచారం చేసుకున్నట్టుగా. అక్కడే అతని మొండితనం తెలుస్తుంది, అతని ధైర్యం తెలుస్తుంది. ఇప్పుడు దాకా 293 ఉంటే ఇప్పుడు ఇంకొక 20, 313 అయినట్టు. ఎందుకయ్యా అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 20 మంది ఎంపీలు 2 పనులు చేశారు. ఒకటి, అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టి వాళ్ళకి సంబంధించిన గ్రూప్ని ఒక లీడర్ని ఎన్నుకోవడం, తామే అసలైనటువంటి పక్షం అంటాం ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం, ఇది కీలకం. సరే, దీని వెనకాల సీఎం రమేష్ ఉన్నాడా, లేకపోతే భూపేంద్ర యాదవ్ ఉన్నాడా, ఇంకోటి పక్కన పెడదాం. అక్కడికి 313 అయిపోయింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో డిఎంకే గనక దీంట్లో కలిసిందా ఇక అసలు తిరుగులేనటువంటి సీన్ అవుతుంది.